పాతబోతారుక ఎందుకై అంత దూరం వెళ్తాం? నీకేం పని పట్టలేదా? మరి మంచి కుంకుమ పువ్వు అక్కడే దొరుకుతుంది కదా సార్. కుంకుమ పువ్వు ఎందుకయ్యా? మరి మా ఆవిడ తినాలి కదా సార్. ఈ ఆవిడ కుంకుమ పువ్వు తింటుందా? మా ఆవిడ కడుపుతో ఉంది కదా సార్. మరి కడుపుతో ఉన్న వాళ్ళు కుంకుమ పువ్వు తింటే బిడ్డ ఎర్రగా పుడతాడు కదా సార్. కడుపుతో ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు తింటే బిడ్డలు ఎర్రగా పుడతారా? అవును సార్. మరి బిడ్డ ఎర్రగా పుడితే ముద్దు వస్తాడు కదా సార్. మరి వాడు ముద్దు రావాలంటే నాకు హాఫ్ డే సెలవు కావాలి కదా సార్. ఆల్ రైట్, వెళ్ళు. చూడు, కుంకుమ పువ్వు దొరికి ఆ షాప్ పేరు ఏమిటన్నా? వెంకటేశ్వర జనరల్ స్టోర్స్ కదా సార్. మరి నేను వస్తాను సార్. ఏమిటండి ఇది? కుంకుమ పువ్వు. గర్భిణీ స్త్రీ అది తింటే పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడుతుందట. ఏ బిడ్డకైనా రంగు కాదండి ముఖ్యం. ఏ రంగులో పుట్టినా ఎలా పుట్టినా అనురాగంగా చూసుకునే అమ్మా నాన్నలే ముఖ్యమండి. లత, పూచిన పువ్వు తనదైన మొక్క చెప్పుకోలేకపోవచ్చు. అంత మాత్రం చేత వాటి మధ్య అనుబంధం ఉండకుండా పోతుందంటావా? ఆ అనుబంధ లోకానికి అర్థమూ కాదు, అవసరమూ లేదు. ఎంత ఎర్రగా పుట్టినా లోకం వాడి మీద నల్లటి ముద్రే వేస్తుందండి. రేపు పుట్టబోయే బిడ్డకు మీరు తండ్రి అని నేను చెప్పలేను, లోకానికి వాడు చెప్పలేడు. కన్న తండ్రి ఉన్నా లేనట్టుగానే బ్రతకాలండి వాడు. లత, నీకంటే రేపు పుట్టబోయే మన బిడ్డ కంటే ఒక విధంగా నేనే ఎక్కువ బాధపడుతున్నాను. కన్న బిడ్డ కళ్ళ ముందే కనిపిస్తున్నా వాడు నా రక్తం పంచు పుట్టిన వాడిని గర్వంగా చెప్పుకోలేని దౌర్భాగ్యం నేనవుతాను. నాన్న అన్న తీయటి పిలుపుకు నోచుకోలేని నిర్భాగ్యం నేనవుతాను. ఎంత తప్పు చేసినా ఇంత శిక్ష పడకూడదు, ఇంత శిక్ష పడకూడదు లత. ఎంతసేపు మీరు వచ్చి? నీ బిడ్డ ఎర్రటి రంగుతో పుట్టాలని నువ్వు ఆమె కుంకుమ పువ్వు ఇస్తున్నప్పుడే వచ్చాను. నా కన్న కూతురు లాంటి శాంతికి నువ్వు అన్యాయం చేస్తున్నావంటే నమ్మలేకపోతున్నాను. ఎందుకు రామకృష్ణ, ఎందుకు ఇలా చేశావు? ఒకవేళ ఏదో నేను చెప్పకుండా శాంతికి తెలిస్తే ఆమె నన్ను క్షమించలేదు. అందుకే జరిగినంత నేనే చెప్పి ఆమె ఏ శిక్ష విధించినా భరించాలని నిర్ణయానికి వచ్చాను. రామకృష్ణ, తెలియక ఒక పొరపాటు చేశావు. ఇప్పుడు తొందరపాటుతో శాంతికి నిజం చెబితే తెలిసి మరొక పొరపాటు చేసిన వాడి అవుతావు. అవును రామకృష్ణ, ఆడది దేన్నైనా మరొకరితో పంచుకోవడానికి సిద్ధపడుతుంది. కానీ కట్టుకున్న మనిషిని, అతని మనస్సుని ఎంత కావలసిన వాళ్ళతోనైనా పంచుకోలేదు. నీ మీద మరో ఆడదాని నీడపడిందన్నా భరించలేని మనస్తత్వం శాంతిది. ఇప్పుడు ఈ నిజం బయటపడితే దేనికైనా తెగించొచ్చు. అయితే ఈ విషయం శాంతికి చెప్పొద్దంటారా? కాపురాలు నిలబడాలంటే కొన్ని నిజాలు రహస్యంగా ఉంచడమే మంచిది. సామాన్ల రసం లిస్ట్ తీసుకున్నావుగా? తీసుకున్నానమ్మా. అందులో జీడిపప్పు రాయడం మర్చిపోయాను, కొట్టు దగ్గర గుర్చే. అలాగేనమ్మా. లత, నేను రావడం లేట్ అవుతుంది. అటుకులు పాలలో నానబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాను, మర్చిపోకుండా తిను. ఆయన వస్తే కాఫీ కాసిస్తావుగా? అలాగే. ఆశాలత గారు, ఏమిటి ఆశలత అలా చూస్తున్నావు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మర్యాదగా బయటికి పో. మర్యాద? మెడలో తాళిబొట్టు లేకుండానే కడుపులో బిడ్డను పెంచుకుంటున్న దానివి నువ్వు మర్యాద గురించి మాట్లాడటమే చాలా మర్యాదగా ఉంది. శంకర్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. బయటికి వెళ్ళకపోతే అరిచి నిన్ను అల్లరి పెడతాను. అరిస్తే అల్లరపడేది నువ్వేనే, పెళ్లి కాని తల్లి. అయినా మరీ అంత పతివ్రతలా మాట్లాడతావు ఎందుకే? చూడు, ఇప్పటికీ నీ మీద నాకు మోజు చావలేదు.
నువ్వు ఒప్పుకున్నావు అనుకో, ఇప్పుడే నేను బయటకు తీసుకెళ్ళిపోతాను. నువ్వు బిడ్డను కనే వరకు గోతిక నక్కలా కాసు కూర్చుంటాను. ఆ పైన ఆ బిడ్డను ఏ గోతులో పారేసి నిన్ను నాతో ఉంచుకుంటాను. కోటుకో టైపు సుఖం, రోజుకో టైపు స్వర్గం చూపిస్తాను. ఏమంటావు? ముచ్చట పడే దగ్గరకు వస్తే మూత పగలగొడతావా? లాభం లేదు, చేయాల్సిన పని చేసి తీరుతాను. మా ఇంటికొచ్చి నాకు కావాల్సిన మనిషి మీదే దౌర్జన్యం చేస్తావురా రాస్కెల్. అర్థమైంది గురు. కట్టుకున్న పెళ్ళాం కొంపలో నుండగా మరో కన్నె పిల్ల కడుపు కారణమైన కృష్ణ పరమాత్ముడు నీవేనని నాకు బాగా అర్థమైంది. ఇద్దరితో కాలక్షేపం చేయడం చాలా కష్టం గురు. ఒక నాకు ఇచ్చేసి. ఇంకొక మాట మాట్లాడావో నీ ప్రాణం తీస్తా. నేను పగబట్టడంలో పాముకు బ్రదన్ రా. నా రక్తం కళ్ళ చూసావు కదూ, నీ నాశనం నేను కళ్ళార చూస్తాను. ఇదిగో మొగుడు, మొగుడు, మొగుడు! ఏమిటి మేడం, ఏం కావాలి? ఏం చేస్తున్నావు లోపల? మంచినీళ్ళు పట్రా. వేడి వేడిగా జంతికలు చేసి నెగిటివ్లు వేలాడదీసినట్టు వేలాడదీశాను. మెక్కుతున్నావు కదా, మంచినీళ్ళు తెచ్చుకోవచ్చు కదా, నేనే తెచ్చి ఇవ్వాలా? ఓయ్ 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 ఓయ్, మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడావా పట్టాల మీదకి వెళ్ళిపోతాను, పట్టాల మీదకి. పోసి నీ అమ్మ కడుపు మాడా, ఏదో పుట్టింటికి వెళ్ళిపోతాను అన్నంత తేలిగ్గా పట్టాల మీదకి వెళ్ళిపోతానంటావేమిటే? ఆ పట్టాలు నీకు రైల్వే వాళ్ళు రాసిచ్చారా? అక్కడికి నువ్వు చెప్పేవన్నీ చేస్తున్నా కదా, ఇంకా ఏం చేస్తావమంటావు? మై చిల్డ్రన్ స్కూల్ వెళ్ళేసారమ్మా? ఆడుకుంటా మమ్మీ. ఏమండి, పిల్లలకి కాస్త ఉప్మా చేసి పెట్టండి. జీడిపప్పేసి ఉప్మా చేసి పెట్టాలి. జీడిపప్పేసి ఉప్మా కదే, నా పిండాకుడు వేసి శ్రాద్ధం వండి పెడతా. ఆ పిల్లలు అంత మాట అంటారా? వాళ్ళు నేను కలిసి పట్టాల మీదకి వెళ్తాం, పట్టాల మీదకి. ఉండవే ఉండవే, పొరపాటున పెళ్ళాన్ని డాగులా ట్రీట్ చేయాలి అన్నందుకు ఈ మొగుణ్ణి డాగులా ట్రీట్ చేస్తున్నావు కదే. కర్మ కర్మ. పిల్ల రాక్షసులారా రండి, నేతి జీడిపప్పు ఉప్మా వండి పెడతా. దా, 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 దా. దా, 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 దా. ఆవ్, ఆవ్, ఆవ్. సరదా, నీ అమ్మ నాన్న లేకపోయినా నీ చెల్లెలకు ప్రేమగా పెళ్లి చేశావు. ఇప్పుడు ఎంతో బాధ్యతగా సీమంతం కూడా చేస్తున్నావంటే నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానే. ఆడదానికి పెళ్లి తర్వాత వచ్చే ఆనందకరమైన ముచ్చట ఈ సీమంతమే కదే. జీవితంలో ఒక్కసారి వచ్చే ఈ సరదా మనకున్నంతలో చేయకపోతే ఎలాగా? వస్తానే. ఏమిటి లత, ఏమిటి అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు. ఏమీ లేదని నువ్వు దాచినంత మాత్రాన నీ మనసులో ఏముందో నేను తెలుసుకోలేననుకుంటున్నావా? అమ్మలా చూసుకుంటానని మాటిచ్చానే గాని నీకు సీమంతం జరిపించాలన్న ఆలోచనే నాకు రాలేదే. ఏమిటి శాంతి నువ్వు చెప్పేది? అవునండి, ఎవరూ లేని అనాథలాగా లత ఎందుకుండాలి? తొలిసారిగా తల్లి కాబోతుంది. ఏవో ఆశలు కోరికలు ఉండడం సహజమే కదా. అందుకే దానికి సీమంతం చేయాలనుకుంటున్నాను. గుడ్, వెరీ గుడ్. ఎంత ఖర్చైనా సరే గ్రాండ్ గా జరిపించు.